వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కర్ ఘాట్ జంక్షన్లో పర్యావరణ మానవహార నిర్వహణ, ఘాట్ల పరిశుభ్రతతో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చనిపోయిన కార్మికుడు 21,000 వేతనం తీసుకుంటే వారి కుటుంబీకులకు 15,000కే చేయాలా? జిల్లా కలెక్టర్ న్యాయం చేయండి. ఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుష్కర్ ఘాట్లో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిన రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్ సంయుక్త కార్యాచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒకరోజు ముందుగా గురువారం సాయంత్రం పుష్కర్ ఘాట్ జంక్షన్లో నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ స్టాళ్లను పరిశీలించి అనంతరం మానవహారం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి స్ఫూర్తి నింపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, నదీ జలాలకు, డ్రైనేజ్ వ్యవస్థకు కలుగుతున్న నష్టాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శైలజవల్లి, ఎస్సీ రీటా, ఎంహెచ్ఓ ఏ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ కమిషనర్ మన రాహుల్ మీనా యూనివర్సిటీ కూడా స్వాగతం సుస్వాగతం. అన్ని కార్యక్రమం చేసిన కార్పొరేట్ మన ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ స్టాఫ్ తర్వాత ఈ ఎక్స్టైన్ అదే మనం ఎస్ఓపి ప్రిపేర్ చేశాము. సో లాస్ట్ 10 to 20 days నుంచి మనం కంటిన్యూస్ ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ఎన్జిఓస్ ఘాట్ లో క్లీనింగ్ చేశారు. సిమిలర్ గా ఎవ్రీ మేజర్ ఈవెంట్ లో ఎన్జిఓ సైడ్ నుంచి తర్వాత కార్పొరేట్ సైడ్ నుంచి కొంత సపోర్ట్ మనకి వస్తుంది. మన ప్లాన్ దట్ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్ దిస్ ప్రాసెస్. కొంతమంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ కి. ఆల్రెడీ ఎడ్యుకేషన్ వర్కర్స్ మనం హ్యూమన్ చైన్ ఫామ్ చేస్తూ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం పబ్లిక్ అంటే ఇందాక కొంతమంది చెప్పారు మెసేజ్ ముందు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ మొదలై కూడా నాకు తెలిసి 10 ఏళ్ళు అయింది. సో మనం స్వచ్ఛత గురించి మాట్లాడి కూడా 10 సంవత్సరాలు అయింది. అయినా సరే మన మీటింగ్ ఏమైనా సరే ఫస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ఇక్కడ పెడతారు, వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అదే జరిగింది. మనందరూ అయిపోయిన తర్వాత మన మై ప్రైడ్ అని చెప్పి అండ్ అడాప్ట్ ద ఘాట్ ఇనిషియేటివ్ అని చెప్పి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేకి లాంచింగ్ ప్రోగ్రామ్గా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు అండ్ దిస్ టీమ్ సో దే లాంచ్ దిస్ ఇనిషియేటివ్. ఇందులో భాగంగా స్కూల్స్, కార్పొరేట్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్జిఓస్ ప్రతి గోదావరి మీద ఉన్న ప్రతి 17 ఘాట్స్ ప్రతి ఘాట్ని కూడా ఓనప్ చేసుకుని ఆ ఘాట్ మీద ఉన్న క్లీన్లీనెస్ కానీ, ఘాట్ మీద ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ కానీ, ఘాట్కి సంబంధించిన శానిటేషన్ కానీ బాధ్యత చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఎన్జిఓస్తో అదేవిధంగా కార్పొరేట్ పార్ట్నర్స్తో స్కూల్స్ కూడా పార్ట్ ఆఫ్ ది గౌరవ కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా కమిషనర్ గారి యొక్క ఆలోచనని, వారి టీం ఒక ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే పదే మనం చెప్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, ప్రత్యామ్నాయంగా ఏది ఉంటుందన్నది దాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్న తరుణంలో ఇది ఒక మంచి ఇనిషియేటివ్తో ముందుకు రావడం. ఘాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఘాట్స్లోని కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఎన్జిఓస్ క్లబ్ చేసి ఒక కాంబో కింద వాళ్ళకి బాధ్యత ఇస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి ఆ ఘాట్ యొక్క సంరక్షణ, పరిరక్షణ అంతా కూడా వారికే సంపూర్ణమైన బాధ్యత. ఆ బాధ్యత తీసుకోవడం వల్ల మెయిన్గా కాలేజెస్ని ఇన్వాల్వ్ చేయడం గల ముఖ్య ఉద్దేశం పిల్లలు తెలుసుకోవాలి ప్లాస్టిక్ వలన వాళ్ళకి కలిగే కష్టాలు, వాళ్ళు నష్టపోయేది ఏంటి, భవిష్యత్ తరాలకి ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయన్నది వాళ్ళకి తెలియచేయాలి. ఘాట్స్ లో కూడా ఎవరైతే ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల కానివ్వండి లేదా వ్యర్థాల వల్ల
ఈ గోదావరి జలాలకి కలుగుతున్న నష్టాన్ని కూడా వాళ్ళ కళ్ళతోటి చూసి ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నప్పుడు చూడగలుగుతారో తల్లిదండ్రులకు వెళ్ళి చెప్తారు, ఇదిగోండి మనకి కలుగుతున్న ఇబ్బందులు, మనం ప్లాస్టిక్ ని తగ్గిద్దాం, ఈ ఎఫ్లుయెన్స్ ని తగ్గించాలి. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది వాళ్ళలో రావడానికి అవకాశం ఉంటుందని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రాజమండ్రి సంవత్సరం నుండి ఇప్పటి వరకు మున్సిపాల్లో పారిశుద్ధ్య విభాగం ఆప్కోస్లో పనిచేస్తున్న 21,000 జీతం తీసుకుంటూ మరణించిన వారి కుటుంబీకులకు ఇప్పుడు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ఇతర ప్రైవేటు ఏజెన్సీ ద్వారా 15,000 జీతం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని, దీన్ని వెంటనే రాజమండ్రి స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు ఆ చర్యను వెంటనే ఆపి కార్మికులకు 21,000 జీతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు కోరారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, జిల్లా అధికారి బడి బంగారుగిరి, లోకేశ్వరి జ్యోతి, వెంకటలక్ష్మి క్లస్టర్కు 3 చొప్పున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి 3 నాయకులకి మీకు దండం పెడుతున్నాం. మా రాజమండ్రి మున్సిపల్ వర్కర్స్ యూనియన్, మా ఏఐటీయూసీ తూర్పు జిల్లా సెక్రటరీ కె రాంబాబు గారి నాయకత్వంలో ఈ రోజు కలెక్టర్ గారు కలిసాం. ఒకటే కోరుతున్నాం, పంజాబ్, ఒరిస్సా, కేరళ, సిక్కిం, అస్సాం ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేస్తున్నారు. దయచేసి పంజాబ్ తరహాలో మొన్న చేశారు. పంజాబ్ తరహాలో మేము ఎక్కువ మంది లేదు. దయచేసి మున్సిపల్ విభాగం అంటే చాలా కీలకమైనది. ఎందుకంటే కుక్క సచ్చిన ఎలక సచ్చిన ఈ చెత్త తీసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం. యూనిఫామ్ లేవు, డ్రెస్సులు లేవు, గ్లౌజులు లేవు, ఇవన్నీ లేవు. అందుకని దయచేసి పంజాబ్ తరహాలోనే మా పారిశుద్ధ్య అవుట్ సోర్సింగ్ ఆప్కాస్ కార్మికుల్ని రెగ్యులర్ చేయండి, ఇమ్మీడియట్ పర్మనెంట్ చేయండి. మీరు పర్మనెంట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ నుంచి మీ విగ్రహానికి పాలేస్తాం, పాలాభిషేకం చేస్తాం, మీ ఫోటోని మా ఇంట్లో పెట్టుకుంటాం. దయచేసి మమ్మల్ని పర్మనెంట్ చేయమని కోరుతున్నాం. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు ఒక కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. 2022 సంవత్సరం ఇప్పటి వరకు ఆప్కస్లో పనిచేస్తూ మరణించిన వాళ్ళు 21,000 చేస్తూ మరణించారు. వారి స్థానంలో ఈ రాజమండ్రిలో 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ భర్తలో 21,000 జీతం చేస్తే వీళ్ళ మాత్రం 15,000కే చేస్తారంట. అది కూడా ఆప్కాస్ ద్వారా కాకుండా ఒక ప్రైవేట్ సొసైటీకి ఏజెన్సీకి ఇస్తారంట. ఇది ఎంత అన్యాయమో చూడండి. రెండోది, ఓ పక్క సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం చేయమని, అంతేకాకుండా ఒక కార్మికుడికి చట్ట ప్రకారంగా కనీసం మినిమం రోజుకి 700 రూపాయలు ఇవ్వాలి. రోజుకి 700. ఈ రోజు అలా 700 రూపాయలు రోజుకి వేసుకుంటే నెలకి 21,000 అవుతుంది. కానీ రిక్షా కార్మికులు 9,000 రూపాయలకు పనిచేస్తున్నారు. 9,000కే పనిచేస్తున్నారు. మరి ఇది ఎంత అన్యాయమో చూడండి. ఇది ఎవరు కూడా మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిక్షా కార్మికులందరూ కూడా 18,000 పైన ఎత్తుంటే ఇక్కడ 9,000కే పనిచేస్తున్నారు. ఇక మూడో విషయం, 60 ఏళ్లు దాడిన రిటైర్మెంట్ వారి స్థానంలో ఉద్యోగాలు ఇమ్మని కోరుతుంటే ఇమ్మంటలేదు. అలాగే గోదావరి పుష్కరాలకి స్పెషల్ శానిటేషన్ ఎవరో చెన్నై, బెంగళూరుకి ఇస్తారంట. మేమందరం చేయాలి, ఖబర్దార్ మా సొసైటీలకి ఇవ్వాలి. ఇక్కడ మా ఊరు చాలా మంది సొసైటీలు ఉన్నాయి. నువ్వు మాకు ఇవ్వకుండా చెన్నైకి ఇస్తే మేము ఇలా ఊరుకుంటామండి. పని జరగనేవో సమ్మె చేస్తాం. ఖచ్చితంగా గోదావరి పుష్కరాలకి మాకే ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ గారిని కోవడం జరుగుతుంది. తాటిపాక మధు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాజమహేంద్రవరం జూన్ 5 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు గురువారం గోదావరి పుష్కర ఘాట్లో పరిశుభ్రత కార్యక్రమం కళాశాల డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య ఆధ్వర్యంలో చేపట్టారు. ఘాట్ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి స్వచ్ఛతకు తమ వంతు సహకారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు అందించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సత్య సౌందర్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకటరావు, అధ్యాపకులు, కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ
పర్యావరణ దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అనే విషయాన్ని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారు, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ వినూత్న గారు, వారికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా మర్చిపోయారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజమండ్రి సిటీ మొత్తం ఎక్కడ చూసినా సరే చెత్త గుట్లుగా ఉంది. రోడ్లన్నీ చండాలంగా తవ్వేశారు. కంపల్సరీ హైటెక్ బస్ షెల్టర్ దగ్గర అయితే ఒక మోకాళ్ళు అయితే బురద ఉంది. నేను సాయంత్రం వెళ్తే కారు వెళ్ళలేదు హైటెక్ బస్ షెల్టర్లోకి, అంత దుర్భరంగా ఉంది. మరి ఈవేళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని కూడా క్లీన్గా ఉంచకపోతే ఉంటుంది రాజమండ్రి కార్పొరేషన్ యొక్క దౌర్భాగ్యం అని చెప్పాలి. ముఖ్యంగా మనకి పుష్కరాలు కేవలం ఒక సంవత్సర కాలం మాత్రం ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, హడావిడి చేశారు. అంతా కూడా ఏదో చేసేస్తాం అది చేసేస్తాం అన్నారు. ఆయన మాటల్లోని గాంభీర్యం, ఆయన ఊగిపోయినటువంటి ఆ ఊగిపోతాడు ఆయన మాట్లాడేటప్పుడు ఆ ఊపుడు కానీ ఇక్కడేం కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు గోదావరి పుష్కరాలు రేవు అంటే చాలా రాజమండ్రికే ప్రసిద్ధమైనటువంటి రేవు, ఎక్కువ మంది స్నానాలు చేసేటువంటి రేవు. ఈవేళ ఈ రేవు ఎంత చండాలంగా ఉందో చూడండి. చెత్త చెదారాలతోటి స్నానాలు చేయడానికి కూడా వీలు లేకుండా ఈ రేవు ఉంది. అలా విధంగా సంవత్సరం క్రితం తవ్వేశారు. ఈ మెట్లు బాగు చేస్తామని చెప్పి చూడండి, ఇదంతా తవ్వేశారు. ఈ అన్నీ కూడా టైల్స్ అన్నీ పీకేశారు. సంవత్సరం అయిపోయింది. ఎలా ఉందంటే ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంది, కదిలికేమీ లేదు. మరి పుష్కరాలు వెళ్ళిపోయినా ఎలా ఉంటుందా అనేది చెప్పలేం. పుష్కరాలకు కూడా ఎలా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే పోయిన పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు వస్తే 27 మంది చచ్చిపోయారు. అందరూ తెలిసి పుష్కరాల రేవులోనే చచ్చిపోయారు. 29 అండి, 2 అటు ఇటు 8 కానీ చచ్చిపోయారు. ఇప్పుడు జనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంతకాలు తవ్వినట్టు ఈ రేవు అంతా శుభ్రంగా తవ్వేసి చండాలంగా ఉంచితే అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒకటే స్నానం చేస్తాడు. ఎవరు స్నానాలకు రారు. ఎందుకంటే ఇంత చండాలంగా ఉన్న రేవులోకి ఎవడొస్తాడంటే స్నానాలు చేయడానికి? అసలే మన రాజమండ్రి పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు ఇవన్నీ కూడా ఒకవైపు పేపర్ మిల్ కాలుష్యం, ఇంకోవైపు రాజమండ్రి నగరంలో వచ్చి మురికి నీరు 55 MLD మురికి నీరు వచ్చి గోదావరిలో కలుస్తుంది. అది కాకుండా కాతేరు దగ్గర ఈ మన సెప్టిక్ ట్యాంకుల్లో వచ్చే 100 సెప్టిక్ ట్యాంకుల మలమూత్రాలు కోటిలింగాల పుష్కరాల రేవు కంటే ముందు కాతేరు ఇసుకరాముల దగ్గరికి వెళ్తున్నాయి. ఇవన్నీ వచ్చి కలిసిపోతున్నాయి. ఆర్టికి సాయం ఈ రేవు కూడా టైల్స్ అన్ని తవ్వేసేసి ఏషియన్ టైల్స్ కూడా జారు టైల్స్. ఎవడన్నా స్నానం చేసి జారు టైల్స్ మీద ఎక్కుతాడండి, జారు కింద పడతాడు. చచ్చిపోయినా తలకాయ మాత్రం గ్యారెంటీకి బద్దలవుద్ది. అటువంటి టైల్స్ వేసేసి ఇది ఒక చండాలంగా తయారు చేయాలి పుష్కరాలని అనే ఉద్దేశంతో తయారు చేస్తున్నారు. మరి ఇవాళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థులు అందరూ వచ్చి మరి ఇక్కడ పుష్కరాల రేవును అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఈ రేవు శుభ్రత అంతా కూడా మీరు ఏ రకంగా శుభ్రం చేస్తారో చూశారు. నేను కోరేది ఒకటే, అయ్యా ఈ పుష్కరాలకే మరి 8 కోట్ల మంది వస్తారని చెప్పి మనం అంచనా వేస్తున్నాం. వచ్చిన ప్రతి వాడు గోదావరిలో స్నానం చేసి గోదావరి నీళ్ళతోటి తాగి ఆస్మానం చేసేలాగా గోదావరి ఉండాలని చెప్పి మా కోరిక. దానికి ఏం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యక్రమాన్ని కూడా చేస్తాం. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఊగిపోయి ఏదో మాట్లాడేసి అలవాటు చేసి వెళ్ళిపోతే ఏదో అవ్వదు. ఎందుకంటే మీరు కాకినాడ వెళ్ళి సీదా చెప్పి అటు ఇటు ఊగిపోయారు. షిప్ సీజ్ అవ్వలేదు, గడి గుడ్డు అవ్వలేదు, షిప్పుదారి షిప్ వెళ్ళిపోయింది. అలాగే అప్పుడు కాకినాడలోనే జరిగింది. మీరు ఊగిపోయిన తర్వాత ఇప్పుడు కాకినాడలోను వైజాగ్లోనూ కూడా దొంగ బియ్యం రవాణా అయిపోతుంది. మరి దీన్ని కూడా అలా చేయొద్దు. దయించి మీరు ఏదో చేయండి, చేయలేము. మా అందరి సహకారం ఉంటుంది మీకు పూర్తిగా. అవసరమైతే పేపర్ మిల్లుతో కొట్లాడతాం. పేపర్ మిల్ మూసేస్తే మేము రన్ చేస్తాం. మేము 220 మంది రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నాం. మేము 220 అక్కలేదు, 20 మంది రన్ చేస్తాం మేము ప్లాంట్ని. ఆ కెపాసిటీ మాకుంది. అందు గురించి బిల్లు మూసేస్తాడని బుచ్చి చౌదరి ఏదో చెప్తాడు. గట్టిగా అడిగితే బిల్లు మూసేస్తారండి అంటే ఈ 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు. గోదావరిలో పేపర్ మిల్ కాలుష్యం కలుగుతుందని జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ చేయట్టుకెళ్ళి చూపిస్తేనే కానీ అని తెలియలేదు. ఆయన సొంత నియోజకవర్గం వెంకటనారాయణ తూర్పులకలో కల్యూషన్ కలుపుతుండే నాకు తెలియదండి. పేపర్ మిల్లు అడిగితే మూసేస్తారని అడగట్లేదు అన్నాడు. సిగ్గు ఉండాలండి చెప్పడానికి. మనం పదవి చేయటమే కాదు, పదవికి న్యాయం కూడా చేయాలి. అయినా మీకు ఏజ్ అయిపోతుందండి మిమ్మల్ని అంటే మాట తప్పు. కానీ అది వదిలేండి. ఇంకా ఎందుకించి మీ వల్ల ఏం కాదు.
పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో చేస్తారో ప్రజలు ఆశతో చూస్తున్నారు, మీకు మేము 100% కోఆపరేషన్. రాజమండ్రిలో ఉన్న అన్ని కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చి మీ వెనకాల ఉంటాం. అలాగే రాజమండ్రి పేపర్లో రిటైర్ అయిపోయిన 220 మంది ఆఫీసర్లు మీ వెనకాల ఉంటాం. మీరు డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోండి. గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకి శుద్ధమైన మంచినీరు ఇవ్వండి. స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. డిఎస్సి అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విమర్శించారు. స్థానిక ఎల్పురం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కార్యాలయంలో మాజీ ఎంపీ భరత్ శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదని అడిగిన దానికి ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ఘటన ఎక్కడా లేదన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తగదన్నారు. ఇదే ప్రజాస్వామ్యమా లేక ఉత్తర కొరియా పరిపాలన మాదిరిగా నియంత అనుకుంటున్నారా అని భరత్ ప్రశ్నించారు. డిఎస్సి అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన భారత్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మొక్కలు నాటారు. బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా అసలు ఇంత అన్యాయంగా? కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని కాసేపు అంటున్నారు. లేకపోతే అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కాబట్టి అందు గురించి అతను రిక్రూట్ చేసుకోలేదు అంటున్నారు. లేకపోతే పోర్టల్ క్లోజ్ చేసేసి అతను కావాలని డిలీట్ చేశారని అంటున్నారు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఇవన్నీ సబ్మిట్ చేయకోకుండా ఎందుకుంటాడు అని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే కనుక అతను చేయకుండా ఉంటే హైకోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాడని అడుగుతున్నా. ఇవాళ డిఎస్సి పరీక్షలు మొత్తం అంతా కూడా మేము పూర్తి స్థాయిగా సిట్టింగ్ జడ్జితో సిబిఐ ఎంక్వైరీ కానీ ఈ రెండాట్లో చేస్తే నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. అది నాకు ఒకటి అర్థం కాలేదండి. అసలు దీనికి డిఎస్సి పరీక్షలకి స్పోర్ట్స్ కోటాతో ఏ రకమైన సంబంధాలు ఏ రకంగా ఉంటాయి? అసలు అవసరం లేని స్పోర్ట్స్ ను కూడా తీసుకుని వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వేస్తే అతను టీచర్ అయితే రేపు పిల్లలకి ఏమి పాఠాలు చెప్తాడు? ఇదంతా కూడా ఒక టాలెంట్ బేస్డ్ మీద జరగాలి కదా. ఇది మొత్తం అంతా కూడా ఎలా అంటుకుంటుందంటే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఏ రకంగా అయితే లీక్ అయినాయో దాని మీద ప్రజా ఉద్యమము భారతదేశ వ్యాప్తంగా ఎలాగ స్లోగా రైజ్ అవుతా ఉందో, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక చిన్న నిప్పులాగా అంటుకుని పెద్ద మంట అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ముందరగానే అప్రమత్తం అయ్యి ఏదో హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. అక్కడ దేశవ్యాప్తంగా ఉద్యమం రైజ్ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలనే ఒక ఉద్యమం రైజ్ అవుతుంది. అదే స్థాయిలో దానికన్నా ఘోరం ఇది ఎంత అన్యాయం అంటే అది ఇంకా నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ రద్దయినాయి. ఇక్కడ ఏకంగా ఎగ్జామ్స్ మొత్తం అంతా కూడా రాయిపిచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ లేదు, ఉద్యోగంలో తీసుకోలేదు. ఇప్పుడు నిజంగా ఏదైతే పరీక్ష ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారో ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏదైతే ప్రశ్నాపత్రాలు తయారు చేసే అధికారి కిందన పనిచేస్తూ ఉన్నాడు, ఆపరేటర్ కిందనో లేదా ఇంకోటో, మరి నిజంగానే కనుక ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి అతని దాకా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ యాంబిక్విటీ ఎందుకు ఉండాలి? ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి పరీక్షలు నిర్వహించినప్పుడు దీనిపైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఇన్ని ప్రశ్నలు అన్ని వేళ్లు తీసుకెళ్లి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పైన చూపిస్తున్నప్పుడు దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరము 100% ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు దాకా ఉద్యోగం ఇవ్వలేని చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. ఇది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇప్పుడు దాకా నా పైన 18 కేసులు కట్టారు. 18 కాదు, ఇంకో 10 కేసులు కట్టండి, లేకపోతే ఇంకో 100 కేసులు కట్టండి, సిద్ధంగా ఉన్నాం. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో
ప్రశ్నిస్తూ ఉంటే కేసులు కడతారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లకాలం మీ ప్రభుత్వాలు ఉండవు, అది మర్చిపోబాకండి. మళ్ళీ ఇటు తిరిగితే వచ్చేది మా ప్రభుత్వమే, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తీసుకొచ్చి లిక్కర్ కేసు అన్నారు, లేకపోతే శాండ్ కేసు అన్నారు, లేకపోతే మైనింగ్ కేసులు అన్నారు, ఇంకో కేసులు అన్నారు, లేకపోతే హత్య రాజకీయాలని చెప్పేసి మా పైన వేళ్ళెత్తి చూపించారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం పట్టుకుంటా ఉన్నారని అడుగుతున్నా. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయండి, ఎవడొద్దన్నాడు? రెండో అంశము చాలా గమ్మత్తు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రష్యా వెళ్ళాడండి. 5 రోజుల పర్యటన, ఇండస్ట్రియల్ సమ్మిట్కి వెళ్ళాడు. అక్కడ రష్యా వెళ్ళినప్పుడు ఆయన ప్రకటన చేసిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట $2.4 ట్రిలియన్ ఎకానమీ కిందన తయారు చేస్తారు అన్నట్టు. నేను అడుగుతా ఉన్నా, $2.4 ట్రిలియన్ ఎకానమీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ ఎంతండి చెప్పమంటారా? $0.23 ట్రిలియన్ ఎకానమీ. అంటే మా 0 పాయింట్ తర్వాత 0 తర్వాత పాయింట్ తర్వాత 24, అంటే అందులో 10వ వంతు కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత జరుగుతూ ఉందండి? 5 to 6% జరుగుతుంది. 5 to 6% జరిగితే అసలు $0.23 ట్రిలియన్ ఎకానమీ, $2.4 ట్రిలియన్ ఎకానమీ ఎట్లాగవుతుంది? అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారా? అసలు మీ గ్రోత్ రేట్ 5%, 6% ఉంటుంటే అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, భారతదేశం ఎకానమీ ఎంతో తెలుసా అండి? భారతదేశం ఎకానమీ $4 ట్రిలియన్. అంటే $4 ట్రిలియన్ సకానికి పైగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తాడు. అసలు ఏంటి పగటి కళ్ళగా అంటున్నారా? ఇప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదు, దాన్ని ఆశని ఆశయంగా మార్చి వాస్తవాలు ఏ రకంగా జరుగుతాయి, అసలు మనకి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, దానిపైన మీరు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతున్నా. మీరు కొట్టుకుంటా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి భరత్ మీద వేలు చూపించడం, మళ్ళీ ఏవో ఫోటోలు ఏదో సెల్ ఫోన్లు ఏవో చూపిస్తున్నాడు. ముందర మీ నాన్నగారు ఎస్సీని తిట్టిన దానికి సమాధానం చెప్పవయ్యా. డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిన దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ పనికి మాలిన కౌరులని ఏంది? ఇది కాకుండా ఇంకొక మహిళని పెట్టి చితకబాదిన సందర్భం, ఆ చితకబాదిన వీడియో ఉందా? ఇది కదా. ఈ అమ్మాయి వచ్చి నాకు వాట్సాప్ ద్వారా ఏమంటే నాకు అన్యాయం జరిగిందని చెప్తే నేను ఇమీడియట్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని అరెస్టులు చేయించింది నేను, మర్చిపోబాకండి. అటు మూలగైలో బ్రాకెట్ ఆటల్లో గొడవలు జరిగినప్పుడు కూడా ఎస్పీకి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పింది నేనే. ఈ అమ్మాయిని పాపం రోడ్డు పైన కొడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించింది నేనే, ఇమీడియట్గా ఈ వీడియోస్ అన్ని ఎస్పీ గారికి పంపించి. దాని తర్వాత పొలిటికల్ టర్మ్స్ ఎంత చిల్లరగా జరుగుతూ ఉంటుంది అనేది, ఈవీఎం ఎమ్మెల్యే గురించి ఈ అమ్మాయి మాట్లాడింది, అంటే ఈ అమ్మాయి బాధితురాలు మాట్లాడిన ఒక్కసారి వీడియో చూద్దాం, ఆ అమ్మాయి ఏం చెప్పిందని. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణం దినోత్సవం పురస్కరించుకుని బొమ్మూరు నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలకు సైకిల్ యాత్ర చేసుకుంటూ కళాశాల ప్రాంగణం నందు మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా
ఎమ్మెల్యే గోరింట్ల స్థానికులను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారు చెప్పిన కొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వెంకటరావు మరియు బొమ్మిడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రావా నువ్వు స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్తున్నావు మన స్కూల్ పరిపాలన గవర్నమెంట్ స్కూల్ ఎంత ఫీజు ఎక్కడ ఎర్రకొండ బాగుందా అన్ని ఇచ్చినారా పుస్తకాలు ఇచ్చారా నోట్ బుక్స్ ఇచ్చారా బోట్లు యూనిఫారం నోట్ బుక్స్ మరి మీ చెల్లెలకు మన స్కూల్ బాగుంది కదా ఆ స్కూల్కి ఎందుకు డబ్బులు కట్టాలి ఆ స్కూల్ ఏమన్నా ఉందా ఎక్కువ ప్లే గ్రౌండ్ ఉందా ప్లే గ్రౌండ్ ఏమి ఉండదు బిల్డింగ్ ఉంటుంది అంతే కింద పైన 3 ఫ్లోర్లు ఉంటుంది అంతే పెన్షన్ బాగానే వస్తున్నాయా తరవలేరు మీరు అట్లన్నారు ఉంటారండి ఇక్కడ ఉంటారండి డీ బ్లాక్ బ్యాచ్ పక్కన తిరిగి వస్తారండి లోపల గారు ఎట్లా ఇస్తున్నారు 5 నిమిషాలు 4 గంటలు మొత్తం వేస్తున్నారా అందరూ పడుతున్నాయా మజ్జిగా మంచిగా పడిట్లేదా అతను బాగా పడుతున్నాయా పెన్షన్లు వస్తున్నాయా కొత్తగా పెట్టారు కదా ఈ నెలలో ఎన్ని నువ్వు పోనీ ఆడపిల్ల పడితే శుభమమ్మా దేని కొనుపమ్మ పట్టుండే అండి ఎంఏ గారు అలాగే ఉండదు జై గోరంట్ల జై గోరంట్ల జై గోరంట్ల. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
పుష్కర్ ఘాట్ జంక్షన్లో పర్యావరణ మానవహార నిర్వహణ, ఘాట్ల పరిశుభ్రతతో పోటీతత్వం పెంచి ఉత్తమ ఫలితాలు సాధిద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చనిపోయిన కార్మికుడు 21,000 వేతనం తీసుకుంటే వారి కుటుంబీకులకు 15,000కే చేయాలా? జిల్లా కలెక్టర్ న్యాయం చేయండి. ఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటిపాక మధు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుష్కర్ ఘాట్లో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిన రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.